అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి లీడర్షిప్ స్కిల్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్కిల్ కోర్సు. సో చూసుకోవచ్చు ఇక్కడ యూనిట్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ టిక్ పెట్టిన రైట్ గ్రీన్ పెన్తో అవి అయితే మెయిన్గా చూసుకోండి ఆ క్వశ్చన్స్. సో ఎప్పటి నుండో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అవి. సో చూడొచ్చు మీరు క్లియర్ కట్గా కనిపిస్తుంది చూడండి. సో ఇది మెయిన్లీ వచ్చేసి ఎరిక్సన్ సైకోడైనమిక్ థియరీ ఉంది కదా, ఇది చూసుకోండి. సో సోషల్ కాగ్నిట్ ఒకటి, ఈ మూడు మెయిన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదైతే ఈ మూడు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్కి. సో అది 4 మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ ఇది కూడా చూసుకోండి, మ్యాక్సిమం ఏంటంటే ఈ మూడు స్టార్ట్ చేయండి, తర్వాత పైన మిగతాయి కూడా చూసుకోండి, ఇవి ఆ మూడు. సో అది సో ఇక్కడ వచ్చే షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్, మెయిన్గా టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ చూసుకోండి అది. తర్వాత వచ్చేసి యూనిట్ 2 చూడండి క్వశ్చన్స్. యూనిట్ 2లో అసెస్మెంట్ అయితే మాత్రం మెయిన్గా ఈ క్వశ్చన్ చూసుకోండి, మెయిన్ ఇది. సో ఈ క్వశ్చన్ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్ అవి చూసుకోండి. దీన్ని చదివితే ఆటోమేటిక్గా దీనిలో మెథడ్స్ మీ ఓన్గా రాసేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఏదో బుక్లో ఉన్నది రాయాలి అనే అంత ఏం ఉండదు. స్కిల్ కోర్స్ ఏంటి అంటే మెయిన్లీ మీరు పేపర్ నింపేసి వస్తే చాలబ్బా, దానికి మించి ఇంకేం చేయబల్లా, ఏదో కోర్ సబ్జెక్టులుగా దబ్బినంతగా దబ్బబల్లే అది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకోండి, 4th క్వశ్చన్. ఈ సెల్ఫ్ రిపోర్ట్ అయితే కొద్దిగా చూసుకోండి, ఇది కూడా రిపీట్గా అడుగుతున్నారు. సో అన్నిటికన్నా మెయిన్గా అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఇది చూసుకోండి మెయిన్గా, ఇది ఎన్హాన్స్ ఒకటి, ఇది ఈ మెయిన్గా చూసుకోండి. క్వశ్చన్ స్టిక్ పెట్టిన అయితే ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయకపోతే. సో లాస్ట్లో మీకు ఏంటంటే కొన్ని టిప్స్ ఇస్తాను చూడండి. సో ఇదిగోండి ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ 2nd యూనిట్ ఇవి. ఇంకొచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3లో అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ చూసుకోండి. సో అది క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి అని అడుగుతాడు. డిఫరెంట్ టైప్స్ లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి. సో అది వచ్చేసి అది కూడా వేరే క్వశ్చన్. సో 2 క్వశ్చన్స్ ఇందులోనే వస్తాయి, ఒకే క్వశ్చన్లో రావచ్చు మీకు ఛాన్స్ ఉంటే. సో అది చూసుకోండి ఒకసారి. అండ్ ఎఫెక్టివ్ క్యారెక్టర్స్ ఇది చూసుకోండి. మెయిన్గా అయితే జేఆర్డి టాటా వచ్చేసి పక్కా చూసుకోండి, ఇది గట్టిగా చదువుకోండి. ఇవన్నిటికి ఏంటి అంటే అబ్బా ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ చదివారు అనుకో, అంతా కామన్గా ఉంటుంది లోపల, వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళకి హార్డ్ వర్క్ కానీ పేషెన్సీ, సో అలాంటి సమ్ కీవర్డ్స్ ఉంటాయి. సో వాటిని చూసుకుంటే మీకు చాలు, పెద్దగా వచ్చేసి ఏది లాగబడలేదు. షార్ట్ ఆన్సర్స్లో ప్రకాశం పంతులు చూసుకోండి. సో మెయిన్గా కొన్ని టిప్స్ ఇద్దాం అనుకున్నారు రైట్. ఏంటి అంటే స్కిల్ కోర్సులో అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఏంటి అనేది చూడొచ్చు మీరు. 5 మార్క్స్కి వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాసి ఉంచిన. సో 5 మార్క్స్ టోటల్గా 8 out of 4, 8 ఇస్తారు, మనం 4 రాస్తే చాలు. సో అది 20 మార్క్స్ 4 అటెంప్ట్ చేస్తే. సో సెక్షన్ 3లో వచ్చేసి కనిపిస్తుంది అనుకుంటున్నా. సో సెక్షన్ 3లో 3 ఇస్తారు, 10 మార్క్స్ 3 అటెంప్ట్ చేస్తే చాలు. 9లో ఏబి ఉంటుంది, 10 ఏబి. వీటిలో క్వశ్చన్కి వచ్చి ఒక ఏ అటెంప్ట్ చేసినా చాలు. సో ఛాన్స్ ఉంటే చాయిస్ కూడా రాసేయండి. సో అది మెయిన్గా చెప్పాలనుకుంటున్నా. సో రైటింగ్ అయితే మ్యాండేటరీగా నీట్గా రాయండి, ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి చాలు. 50 మార్క్స్కి ఏ క్వశ్చన్ వదలొద్దు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ జూనియర్స్ అయితే మాత్రం లిటరలీ మాది ఫస్ట్ ఇయర్ అయిపోయింది నాది. సో చెప్తున్నాను ఏంటంటే అటెంప్ట్ అయితే అన్నీ ఇవ్వండి, స్కిల్ కోర్స్కి సంబంధించింది ఏది వదలకండి. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో గైస్. మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి, మన వీడియోస్ ఏమైనా ఇలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, బాయ్స్ అండ్ గర్ల్స్.